నిన్న కాల్ రావడంతో నేను అక్కడితో వీడియో ఆపేసా. నిన్న కాదు యాక్చువల్లీ, అది నిన్న మనం మళ్ళీ ల్యాప్టాపే తీయలేదు. సో ఈరోజు మళ్ళీ తీసా. సో ఇప్పుడు మనం మొదలు పెడదాం. నేను ఎక్కడైతే నేర్చుకున్నామో అదంతా ఒకసారి రివిజన్ చేసుకొని ముందుకు వెళ్దాం. అది నాకు యూస్ఫుల్ అవుతుంది, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ క్రోమ్ డెవలపర్ మోడ్కి వెళ్ళడానికి Ctrl+Shift+I షార్ట్ కట్. నొక్కడట్లేదంటే బ్రో ఇది రావట్లేదు బ్రో, ఏమైందిరా? వచ్చింది. నెక్స్ట్ మనం ఇక్కడ కన్సోల్ గురించి మాట్లాడుకున్నాం. దీంట్లో ఒక్కొక్క లైన్ రన్ చేయాలి, దానివల్ల మనం కాదని చెప్పేసి సోర్స్కి వెళ్ళి ఇక్కడ యారోస్ మీద నొక్కి స్నిప్పిట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఒక hello.js అని చెప్పి క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎక్కడైతే ఆపేసామో అక్కడ నుంచి మొదలు పెడతాం. నిన్న నేర్చుకున్న ఏంటి, మూడు నేర్చుకున్నాం. ఒకటి సింటాక్స్ నేర్చుకున్నాం, ఇంకొకటి డేటా టైప్స్ నేర్చుకున్నాం, ఇంకోటి ఒక కీవర్డ్ నేర్చుకున్నాం. ఏం కీవర్డ్ నేర్చుకున్నాం బ్రో అంటే అలర్ట్ అనే కీవర్డ్ నేర్చుకున్నాం. దాని తర్వాత డేటా టైప్స్ ఏం నేర్చుకున్నాం? డేటా టైప్స్ ఇది ఒక డేటా టైప్. స్ట్రింగ్ నేమ్స్ అన్నిటికీ యూజ్ చేసే స్ట్రింగ్, అదొక డేటా టైప్ అని చెప్పి నేర్చుకున్నాం. దాని తర్వాత నెంబర్స్ అంటే నెంబర్స్ యూజ్ చేసేదే, అది డెసిమల్ అయినా కానివ్వండి, నార్మల్ అయినా కానివ్వండి. సో నేమ్స్ రాసినప్పుడు సెమీ కాలమ్స్ పెట్టాలి, హైఫన్స్, డబుల్ కొటేషన్స్, పైన డబుల్ కొటేషన్స్ పెడతాం. సెమీ కాలమ్ అంటున్నాను నేను, చూడు. సో నేమ్ రాసినప్పుడు స్ట్రింగ్ యూజ్ చేసినప్పుడు పక్కా డబుల్ కొటేషన్స్ పెడతాం. నెంబర్కి కొటేషన్స్ ఏం అక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి మనం నేర్చుకోలేదు. ఇంకోటి అంటే మొన్న నేర్చుకున్నా, అది నేను వీడియోలో చెప్పలేదు, కాల్ వచ్చి ఆపేసా. సో ఇంకొకటి ఏంటంటే ఇంకో డేటా టైపు బులియన్స్లో రెండు ఉంటాయి, ట్రూ ఆర్ ఫాల్స్ అనే దానికి యూజ్ చేస్తాం. సో దాని బులియన్ని మీకు చూపించే ముందు నేను ఇంకొక కీవర్డ్ని చూపిస్తా. అలర్ట్ లాంటిది ఇంకొక కీవర్డ్. ఆ కీవర్డ్ టైప్ ఆఫ్ అనమాట. ఈ టైప్ ఆఫ్ ఎందుకు అని అడిగితే సింపుల్గా మనం ఏదైతే డేటా టైప్ని యూజ్ చేస్తున్నామో అది ఏంటో తెలుసుకోవడానికి ఈ టైప్ ఆఫ్ అనే కీవర్డ్ యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి హెల్లో అని అడిగాను కదా. సో ఇప్పుడు ఇది చూడండి. అక్కడ ఏదో పెట్టకపోయి ఇంకోటి ఏదో పెట్టా. సెమీ కాలం పెట్టకుండా కాలం పెడతాను, అందుకనే ఎర్రర్ వచ్చింది. సో హెల్లో అనేది ఏ టైప్ అన్నది ఇక్కడ చూపిస్తుంది, స్ట్రింగ్ అని చెప్పేసి. అది ఇక్కడ నెంబర్ పెడదాం. నెంబర్ పెట్టి కంట్రోల్ ఎంటర్ కొడుతున్నా రన్ చేయడానికి. క్రోమ్ డెవలపర్ మోడ్లో విండోస్ వాడే వాళ్ళందరూ రన్ చేయాలనుకుంటే కంట్రోల్ ఎంటర్, లేదంటే ఇక్కడ ఇది ఉంది చూడండి, ఇది నొక్కిన రన్ అవుతుంది. సో నెంబర్ పెట్టా కాబట్టి నెంబర్ అని చూపిస్తుంది. సో బులియన్ అన్నాను కదా, ట్రూ ఆర్ ఫాల్స్. అది మీరు ట్రూ అని పెట్టినా లేదా ఫాల్స్ అని పెట్టినా, టైప్ ఆఫ్ అని పెట్టి ట్రూ ఆర్ ఫాల్స్ అని పెట్టినా అది బులియన్ అని చూపిస్తుంది. ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ రెండు పెట్టేసి రెండు రాట్లని అడగండి. అవును, రెండు పెడితే ఏమవుతుంది అది కూడా చూద్దామా. అది నెంబర్ అంటుంది బ్రో. ఓకే, ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ అప్పుడు మాత్రం అది బులియన్ అని చూపిస్తుంది మేబీ, రైట్. సో ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ పెట్టి ట్రై చేయండి, బులియన్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ఇవాళ నేర్చుకుంది ఏంటి అని అంటే కనుక, మనం వేరియబుల్స్ గురించి నేర్చుకున్నాం. అంటే బారిక కాదు, ఇంకొక కీవర్డ్ అనుకోండి. వేర్ అనేది కూడా ఒక కీవర్డే. ఈ వేర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఒక బాక్స్ని క్రియేట్ చేస్తుంది బ్రో వేరియబుల్ అనేది. ఇప్పుడు దాకా మనం కొంచెం డేటాను రన్ చేసాం, నెంబర్స్ కానీ హెల్లో కానీ ఏదైతే బులియన్స్ ట్రూ ఆర్ ఫాల్స్ కానీ, ఆ డేటా అంతా ఎక్కడ స్టోర్ అయింది, ఏ బాక్స్లో పెట్టాం, ఏ బాక్స్లోని పెట్టలేదు, గాల్లో వదిలేసాం అంతే. మళ్ళీ నేను దాన్ని వెనక్కి తీసుకురావాలి, దాన్ని మళ్ళీ తీసుకురావాలనుకుంటే ఎట్లా, అది రాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్కి పూర్ణ అనే నేమ్ని నేను అలర్ట్ కింద ఇచ్చాను, అది ఎందులో ఉన్న స్టోర్ అయిందా అంటే స్టోర్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఏ బాక్స్ క్రియేట్ చేయలేదు, ఆ బాక్స్కి పేరు పెట్టలేదు, ఆ బాక్స్లో ఏ డేటాను పెట్టలేదు, అంటే ఏది స్టోర్ చేయలేదు. ఇప్పుడు నేను ఒక బాక్స్ క్రియేట్ చేస్తాను, ఆ బాక్స్కి ఒక పేరు పెడతాను, ఆ బాక్స్లో డేటా స్టోర్ చేస్తాను. అది ఏంటో చూద్దాం. ఓకే, సో బాక్స్ క్రియేట్ చేయడానికి వేర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు బాక్స్ క్రియేట్ అయింది.
ఆ బాక్స్కి ఒక నేమ్ కావాలి కదా. ఆ బాక్స్కి నేమ్ వచ్చేసి మై నేమ్. ఓకే, లేదా నేమ్ 1. మై నేమ్ అనేది బాగుంది అనుకుంటా, ఏదో ఒకటి. ఆ బాక్స్కి మై నేమ్ అనే ఒక నేమ్ పెట్టాను. ఆ బాక్స్లో ఇప్పుడు డేటా స్టోర్ చేస్తున్నాను. డేటా ఏంటి అంటే నా పేరు పూర్ణ కాబట్టి నేను పూర్ణ అని ఇచ్చేసాను. ఇప్పుడు ఇదేమవుతుంది, స్టోర్ అవుతుంది అనమాట. ఇప్పుడు అది స్టోర్ అయిందా లేదా అని ఎలా చూడాలి? ఇప్పుడు అలర్ట్ ఇద్దాం. అలర్ట్ మై నేమ్. ఏదో వేసాం పప్పులో కాలు. అన్క్యాచ్ రిఫరెన్స్ ఎర్రర్, అలర్ట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. అన్క్యాచ్ డిఫరెన్స్ ఎర్రర్, అలర్ట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. రే ఎలర్ట్ అనేది కీవర్డ్ రా రే, తాగమూతోళ్ళరా ఏం మాట్లాడుతున్నారా? ఓ ఎలర్ట్ అని కొట్టలేదా? సారీ గైస్, మనం తాగేసి తను తాగేసామంటే ఎట్లా కుదురుద్ది? అలర్ట్. సో నా బాక్స్ పేరేంటి? మై నేమ్. సో నేను మై నేమ్ అనే బాక్స్లో ఏముందో చూపించాలని అలర్ట్లో అనుకుంటున్నా. అలర్ట్లో నేను మై నేమ్ అనే బాక్స్ ఓపెన్ చేసి ఆ బాక్స్లో ఏముందో అలర్ట్లో చూపించు అని నేను ప్రాంప్ట్ ఇస్తున్నా. ఐ మీన్ ఒక కోడ్ రాస్తున్నా. సో అదే అప్పుడు మై నేమ్ అనమాట. బుగ్గిపాలు చేసేస్తుంది ఇది నన్ను. నేను కాలం ఇస్తున్నా బ్రో, సెమీ కాలం బదులు. అది తప్పు అవుతుంది బ్రో, తప్పు అయిపోయిందన్న, క్షమించన్నా. ఓకే, చూసారు కదా, వేరియబుల్ని క్రియేట్ చేశాను. దానికి ఒక అంటే వేరియబుల్ అంటే ఒక బాక్స్ క్రియేట్ చేశాను. మై నేమ్ అంటే ఆ బాక్స్కి నేమ్ పెట్టాను. పూర్ణ అంటే ఆ బాక్స్లో ఒక డేటాని పెట్టాను. ఇప్పుడు మనం సింటాక్స్ చూద్దాం, ఈ వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలనేది. వేరని యూజ్ చేసే ప్రతి దాన్ని వేరని నువ్వు పెట్టావు అంటే దాని అర్థం నువ్వు ఒక కంటైనర్ని క్రియేట్ చేస్తున్నావు అని. ఈ మై నేమ్ అనే ఈ ప్లేస్లో నువ్వు ఆ కంటైనర్కి ఒక పేరు పెడుతున్నావు అని అర్థం. దాని తర్వాత ఈక్వల్ టు పెట్టి ఇక్కడ ఏదైతే డేటా నువ్వు పెడుతున్నావో ఇక్కడ నేను స్ట్రింగ్ పెట్టా. అది అందులో ఆ బాక్స్ ఆ కంటైనర్లో నువ్వు ఆ డేటాని పెడుతున్నట్టు అనమాట. సో ఇప్పుడు మై నేమ్ ఈక్వల్ టు పూర్ణ అయిపోయింది అంతే. ఓకేనా? నెక్స్ట్ నేను ఇప్పుడు ఇంకో వేరియబుల్ క్రియేట్ చేస్తాను. అది ఇంకో వేరియబుల్ ఏంటంటే, ఇంకో వేరియబుల్కి వెళ్ళే ముందు ఒక చిన్న కీవర్డ్ గురించి వద్దు. అలర్ట్ ఎలా అయితే చూసారో ప్రాంప్ట్ అనే ఒక కీవర్డ్ ఉంది. సో ప్రాంప్ట్, ఈ ప్రాంప్ట్ ఏం చేస్తుంది బ్రో అంటే యూజర్ నుంచి డేటాని కలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు దాకా నా డేటా నేను ఇచ్చుకున్నా, ఇప్పుడు నాకు మీ పేరు కావాలి. సో నేను ఒక ప్రాంప్ట్ని ఇస్తా. అది ఐ మీన్ మీకు మీ దగ్గర నుంచి నేను మీ పేరు తెలుసుకోవడం నాకు అవసరం. సో మీ పేరేంటి అని అడిగితేనే కదా మీరు చెప్తారు. అలా అడగడానికి నేను ఒక ప్రాంప్ట్ రాస్తున్నాను అనమాట. ఈ ప్రాంప్ట్ అనే కీవర్డ్ని పెట్టేసి ఓపెన్ చేసి దాంట్లో మీరు ఏం రాయాలనుకుంటున్నారు? వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ నేమ్. దాని తర్వాత ఒక క్వశ్చన్ మార్క్, లాస్ట్లో సెమీ కాల్ అని అడిగాను అనుకోండి. ఇప్పుడు పైన ఉన్న అడ్డంగా కొంచెం చేతి తీసేద్దాం, అవన్నీ వద్దు. ఈ ప్రాంప్ట్ ఒకటే రన్ చేద్దాం, వాట్ ఈజ్ యువర్ నేమ్. ఇప్పుడు ప్రాంప్ట్ ఇచ్చాను కదా, మై నేమ్ ఈజ్ పూర్ణ. మీ పేరేంటి? నా పేరు పూర్ణ. మీ పేరేంటి? మీ పేరు సౌందర్యాల, వద్దులే అంత వద్దు. మీ పేరు ఏదైతే అది, ఫ్రమ్ ఏమేదైతే ఒకటి ఆల్ఫాబెట్ తీసుకుంది. నేను అబ్బాయిని కాబట్టి ఆటోమేటిక్గా అమ్మాయి పేరు సెలెక్ట్ చేస్తా. స్టార్టింగ్ అమ్మ అని పెడతా. మై యువర్ నేమ్ ఈజ్ అమ్మ. మా అమ్మ ఇక్కడ మెసేజ్ పెడుతుంది అనుకోండి.
ఏంటి అమ్మాయిని సెలెక్ట్ చేస్తాను అమ్మ అన్నాం, ఎవరికన్నా ఫస్ట్లో అమ్మాయి కదా అందుకని. ఓకే, దెన్ నెక్స్ట్ అమ్మ అని సెలెక్ట్ చేశాను కదా, ఇప్పుడు అది ప్రాంప్ట్ అయింది, అమ్మ అని ఇచ్చాను, ఇక్కడ స్టోర్ అయింది. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ అయిన దాన్ని నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో స్టోర్ చేస్తా. అర్థమవుతుందా? నేను ఇప్పుడు ఒక కంటైనర్ క్రియేట్ చేసి ఆ కంటైనర్లో మీ పేరేంటి అని అడిగి మీరు చెప్పిన ఆన్సర్ని తీసుకెళ్ళి ఆ కంటైనర్లో పెడతా. దానికి ఏం చేయాలి, సింపుల్గా దీని ముందు ఆ ప్రాంప్ట్కి ముందు ఒక వేర్ని క్రియేట్ చేస్తా. వేర్ అంటే ఒక కంటైనర్ని క్రియేట్ చేస్తా, దానికి నేమ్ యువర్ నేమ్ అని పెడతా, కొంచెం ప్రొఫెషనల్గా పెడతా, యువర్ నేమ్ అని పెట్టా, సింపుల్గా ఈక్వల్ టు పెడతా. అర్థమైందని అనుకుంటున్నా. ఒక కంటైనర్ క్రియేట్ చేసా, ఆ కంటైనర్కి పేరు పెట్టా యువర్ నేమ్ అని చెప్పి. ఈ ప్రాంప్ట్ అనేది దేనికి, మీ దగ్గర నుంచి నేను డేటా రావాలనుకుంటున్నా కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి, మీరు మీ డేటాని ఎంటర్ చేయడానికి ఒక డైలాగ్ బాక్స్ ఇస్తుంది, దాంట్లో మీరు డేటాని ఎంటర్ చేయొచ్చు, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూద్దాం రన్ అవుతుందా లేదు. నీ తల్లి రన్ చేయమంటే కంట్రోల్. ఓకే, అప్పుడు ఇంకా నా నేమ్ ఇచ్చుకుంటా, రెండు మీరు మళ్ళీ వేసుకుంటారు. నేను పూర్ణ అని ఇచ్చకున్నా. ఇది స్టోర్ అయిందా లేదా అంటే నేను స్టోర్ అయ్యింది ఎక్కడ, యువర్ నేమ్ అనే దాంట్లో. అప్పుడు దాన్ని ఎలా బ్రో నువ్వు తెచ్చేది అంటే అలర్ట్ చేద్దాం. అలర్ట్ మన వేరియబుల్ నేమ్ ఏంటి, యువర్ నేమ్ సెమీకోలన్, కంట్రోల్ ఎంటర్. అప్పుడు పూర్ణ అయిపోయింది, అమ్మ అయిపోయిన తర్వాత నాన్నకు అవన్నీ మనకు సెట్ కావు. చూసారా, నాన్న అని చెప్పి నేను నేమ్ ఎంటర్ చేశాను, నాన్న అని వచ్చేసింది. కొంచెం బ్యూటిఫుల్గా చేద్దాం దీన్ని. యువర్ నేమ్ అని చెప్పా కదా, దానికి ముందు నేను వెల్కమ్ చెప్పాలనుకుంటున్నాను మీకు. సో దానికి వెల్కమ్ అని స్ట్రింగ్. ఇప్పుడు యువర్ నేమ్ అనేది కీవర్డ్, ఒక వేరియబుల్ కంటైనర్ నేమ్ డైరెక్ట్గా మనం ఎటువంటి కొటేషన్స్ పెట్టకుండానే తీసుకోవచ్చు. మనం గుర్తుపెట్టుకోండి ఈ సింటాక్స్ని కూడా. అలర్ట్ ఇచ్చి బాక్స్లోనే డేటా టైప్ పెడతాము అని చెప్పాలి. ఇది ఈ యువర్ నేమ్ అనేది స్ట్రింగ్ కాదు, అందుకని కొటేషన్స్ పెట్టలేదు. యువర్ నేమ్ అనేది నా కంటైనర్ నేమ్ కాబట్టి డైరెక్ట్ నేమ్ నేను అలా యాక్సెస్ చేసేసా. ఓకేనా? ఇప్పుడు నాకు ఒక స్ట్రింగ్ మెసేజ్ అంటే ఒక టెక్స్ట్ మెసేజ్ రావాలి, వెల్కమ్ టు, హాయ్ వెల్కమ్ చాలే, అదే ఎక్కువ. సో స్ట్రింగ్ కావాలి కాబట్టి టెక్స్ట్ మెసేజ్, స్ట్రింగ్ అంటే టెక్స్ట్ మెసేజ్ కదా, టెక్స్ట్ మెసేజ్ రావాలి హాయ్ వెల్కమ్ అని చెప్పి. దానికి నేను డబల్ కొటేషన్స్ పెట్టి హాయ్ వెల్కమ్ అని చెప్పి కొటేషన్ క్లోజ్ చేశాను. కదా, ఇప్పుడు రన్ చేద్దాం. ఏమంటుంది ఇది చూడండి, అన్క్యాచ్ సింటాక్స్ ఎర్రర్ మిస్సింగ్ ఆఫ్టర్ ఆర్గ్యుమెంట్ లిస్ట్. సో ఇక్కడ కాన్కాడినేట్ అని చెప్పేసి ఏదో ఉంటుంది, నేను ఇంకా అంత లెవెల్కి వెళ్ళలేదు కానీ ఎక్కడో చదివినట్టు గుర్తు. కాన్కాడినేషన్ సింబల్ అని చెప్పి అంటే ఈ రెండింటిని కలపాలి. కలపడానికి మనం ప్లస్ సింబల్ పెట్టడమే, ఇంకా అంతకుమించి ఏం లేదు. నేను ఆ టాపిక్కి వెళ్ళినప్పుడు మీకు ఆ టాపిక్ గురించి క్లియర్గా చెప్తా. బట్ ఈ స్ట్రింగ్ని ఇక్కడ మీ కంటైనర్కి మధ్య మీరు ప్లస్ పెట్టేసి రన్ చేస్తే రన్ అవుతుంది. కాన్కాడినేట్ చేస్తున్నారు, రెండింటిని కలుపుతున్నాం అనమాట, అంతకుమించి ఏం లేదు. ఏం ల్యాప్టాప్ పని చేయట్లేదు. కంట్రోల్ ఎంటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పేరు చెప్పి పెడదాం రా, ఏం పేరు పెడదాం రా, నాకు జీసస్ అంటే ఇష్టం, సో అందుకని నేను జీసస్ అని పెడతాను. అంటే తప్పనేం కాదు, నాకు జీసస్ అంటే ఇష్టం, కాబట్టి నేను జీసస్ అని పెట్టా. మీకు నచ్చిన పేరు మీరు పెట్టండి. నెక్స్ట్ ఓకే కొడదాం. హాయ్ వెల్కమ్ జీసస్ అని వచ్చింది కానీ స్పేస్ రాలేదు. స్పేస్ ఎందుకు రాలేదు అంటే మనం కాన్కాడినేట్ చేయలేదు. స్పేస్ కూడా ఒక స్ట్రింగ్ లాగా ఇప్పుడు తీసుకొని అక్కడ స్పేస్ పెట్టి మళ్ళీ కాన్కాడినేట్ చేసి పెట్టాం. అంటే ఇక్కడ ఇది ఒక స్ట్రింగ్, మధ్యలో ఇంకో స్పేస్ని కూడా ఒక స్ట్రింగ్ క్యారెక్టర్లా తీసుకొని దాని తర్వాత మన కంటైనర్ నేమ్ పెట్టాం. ఇప్పుడు పోదామా?
లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ కంట్రోల్ ఎంటర్. ఇందాక చేసేసి పెట్టేశారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు పెడదాం? సబ్స్క్రైబర్స్. సబ్ చాలే, ముద్దుగా సబ్ అని పిలుస్తా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చిందా నచ్చలేదా నేను అడగను. నేను నేర్చుకుంది అప్లోడ్ చేస్తున్నా. మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే ఏం అర్థం కాదో చెప్పండి. నేను కూడా ఇంకా నేర్చుకొని బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, సబ్ అని పెట్టాం, ఓకే పెట్టాం. ఇప్పుడు ఏంటి? హాయ్ వెల్కమ్ సబ్. ఇదన్నమాట. నేను నేర్చుకుంది 5 నిమిషాలే, కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎందుకు 15 నిమిషాలు అయింది? సోదేస్తున్నానా? ఓకే, మళ్ళీ రేపు అంటే రేపు కాదు, మళ్ళీ నెక్స్ట్ కంటెంట్ ఎప్పుడైతే నేను నేర్చుకుంటానో ఆ రోజు మళ్ళీ మీకు కంటెంట్ వచ్చింది. కొత్త టాపిక్స్ ఎప్పుడైతే నేను నేర్చుకుంటానో ఆ రోజు పెడతా. హోప్ యూ. ఎవరు లేరని తెలుసు, బట్ ఎవరన్నా చూస్తున్నప్పుడు ఇలా చెప్తే బాగుంటుందని నా ఫీల్. హోప్ యూ. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏమన్నా అర్థం కాకపోతే కొంచెం కామెంట్ చెయ్యండి. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి, ఎప్పుడోకప్పుడు కామెంట్ అయితే వచ్చుద్దని నాకు నమ్మకం అంతే. సో అనుకుంటా, గేమింగ్ ఛానల్ కాదరా ఇది, సారీ. బాయ్. ఎవరన్నా చూసినట్టయితే బాయ్ గాయ్స్, టాటా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.